నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ఇప్పుడు రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై కాంగ్రెస్ పార్టీ కన్నెర చేసింది. ఆనంద్ బాగ్ అంబేద్కర్ చౌరస్తా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఉరుముతున్నారు. అధికార బీజేపీ సర్కార్ కు సిగ్గు లేదా అంటూ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. పేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్న ఈ ప్రభుత్వం పతనం ఖాయమంటూ మల్కాజ్గిరి కేంద్రంగా కాంగ్రెస్ యుద్ధ వేరి మోగించింది. ఈ నిరసన వెనుక ఉన్న అసలు చిచ్చేంటి? బీజేపీపై కాంగ్రెస్ ఎందుకు ఇంతలా విరుచుకుపడుతుంది? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఇప్పుడు రచ్చగా మారింది. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, అబ్జర్వర్ సమీర్ కుషాల్ సారథ్యంలో జరిగిన ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. పెరిగిన ధరలతో సామాన్యుడు చచ్చిపోతుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు చీమ కుట్టినట్లు కూడా లేదా అని అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రకటించిన డైరెక్ట్ వార్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ నిరసన సెగకు కేంద్రం దిగి వస్తుందా, లేక ధరల మూత ఇలాగే కొనసాగుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.